భయం, దేవుడి భయం ఉంటే దేన్ని మనం అసహించుకుంటాము అని అంటే పాపిని కాదు, పాపాన్ని. పాపిని ఎవరు మనం అసహించుకోకూడదు. ఎందుకంటే ఆ పాపినే కదా మనం కాపాడాలి. కాపాడవలసిన పాపినే మనం అసహించుకున్నాం అనుకో, మనం ఎవరికి వైద్యం చేస్తావు? ఇక ఇప్పుడు డాక్టర్ పేషెంట్ అసహించుకుంటే మరి ఈయన ఎవరికి ఇంజక్షన్ ఇవ్వాలి? ఇక ఈయన ఎవరికి టాబ్లెట్ ఇవ్వాలి? కనుక అమ్మ నీకు రోగం ఉందా, నువ్వు రావద్దు అన్నాడు అనుకో, మరి హాస్పిటల్ పెట్టింది ఎందుకయ్యా? నువ్వు డాక్టర్ చదువుకుంది ఎందుకు? అంటే డాక్టర్ చేయవలసిన పని ఏంటంటే పేషెంట్కి ఏం చేయాలి? నయం చేయాలి కదా రోగం. కనుక డాక్టర్ చేయాల్సిన పని ఏంటంటే రోగాన్ని ద్వేషించి రోగిని ఏం చేయాలి? ప్రేమించాలి. రోగిని ప్రేమించాలి, అతనిలో ఉన్న రోగాన్ని ద్వేషించాలి. మనము కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించి ఆ పాపిని మనం ఏం చేయాలి? ప్రేమించి అతను మరో పాపం చేయకుండా, పాపం వైపుకు వెళ్లకుండా అతన్ని మనం కాపాడాలి. ఇది ఎప్పుడు సాధ్యమో అంటారా? దేవుని భయం మనలో ఉన్నప్పుడు.